అందుకనే దేవతల ఆహారము సూక్ష్మ ఆహారము సూర్యుడే చెప్తున్నారు. మనం పెట్టే అన్నమో పప్పు కూరలో వాళ్ళు తినరు. వాళ్ళు అలా తింటే వాళ్ళకి కూడా అపోలోనో లేకపోతే ఇంకోటి తిరుగుతూ ఉండాలి. వాళ్ళు మనకు మళ్ళీ డైజన్ వేసుకోవాలి, ఇంకోటి చేయాలి, నానా గందరగోళాలు ఉంటాయి. కాకపోతే మనం ఆహారం అని పెడతాం కదా అక్కడ దేవుడి ముందు నివేదన, దాంట్లో ఉండే సూక్ష్మమైనటువంటి దాన్ని వాళ్ళు లాక్కుంటారు. వాళ్ళు ఏం లాక్కుంటారు? అందులో ఉండే సూక్ష్మత్వాన్ని తీసుకుంటారు. ఎలాగంటే సూర్యుడు ఏ రకంగా నీళ్ళని సూక్ష్మంగా మార్చి ఆవిరిగా చేసి తను పైకి తీసుకుంటాడు. ఆ ఆవిరిని ఆయన మేఘమండలంగా తయారు చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆవిరిని తీసేసుకుని ఆయన ఏం చేస్తాడు? మేఘమండలం. అది ఎలా తెలుసా? సూర్యుడికి మేఘాలకి ఎంత దూరం ఉంటుంది తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉంది? కొన్ని లక్షల యోజనాలు ఉంటాయి. ఆయన నీళ్లు తాగడు, ఆవిరిగా చేసి ఆ ఆవిరినంతా కూడా మబ్బులుగా మేఘాలుగా తయారు చేసి సూక్ష్మంగా పెడతాడు. మళ్ళీ మన ఇంటికి నీళ్లు రావాలని చెప్పి ఆయన వర్షం రూపంలో మన ఇంటికి పంపిస్తాడు. లేకపోతే అక్కడ మంచు కరిగిందే వెళ్ళిపోతుందిలే, నోడికి వెళ్ళింది, సచ్చినోడు సచ్చాడు, పొందినోడు పొందాడని వదిలేస్తే మనందరం ఏమైపోతాం? మన ఇంటి దాకా నీళ్ళు ఎలా వస్తుంది? కాబట్టి పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్తిభిః అలా కాపాడుతున్నాడు మహానుభావుడు. మరి మన భారతదేశంలో ఋషులు మనకెవరైనా బాగా గమనించండి, వెళ్తూ ఉన్నాం, దారిలో వెళ్ళాం, మనకు బాగా గొంతు పట్టేసింది, నీళ్లు కావాలంటే ఎవడో పాపం వెంటనే నీళ్లు గ్లాసులో పోసి ఇచ్చారనుకోండి, తాగాం, ఇంకొద్దిగా ఇవ్వండి అని మనం తాగామనుకోండి, తాగిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి అబ్బా మీరు నిజంగా నీళ్ళు ఇచ్చారని అంటామా లేదా? మరి మనకు గొంతు పట్టేసినప్పుడు గ్లాస్ నీళ్ళు ఇస్తే వాడికి అంత థ్యాంక్స్ చెప్తామే. అసలు మన జీవితాలే నడిపేవాడు, తరాలు కాపాడినవాడు, సృష్టినే నడిపించేటువంటి ఆ సూర్యుడి గురించి ఎప్పుడైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఆయనకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చిన జాడలు ఏమైనా ఉన్నాయా? ఒక్క భారతదేశం తప్ప, ఒక్క హిందువు తప్ప, ఒక్క ఈ వేద ధర్మం తప్ప ఉందా ఎక్కడైనా? మరి అదే ఈ రథసప్తమి, అదే రథసప్తమి. ప్రతి నెల వచ్చే సప్తములు ఉంటాయి, కానీ మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అని ఎందుకంటారు తెలుసండి? ఆయన ఇప్పుడు బయలుదేరాడు రథం వేసుకుని, అందుకని ఇది రథసప్తమి. ఆయన ఎక్కడికి బయలుదేరాడు? డ్యూటీకి బయలుదేరాడు. అర్థమైందండి? ఆయన ఈరోజు మన కోసరం డ్యూటీకి బయలుదేరాడు. మనమందరం ఈరోజు ఆయన ఎందుకు పూజిస్తున్నామంటే, నాయన నువ్వు క్షేమంగా నీ ధర్మాన్ని ఎక్కడ ఆటంకాలు లేకుండా నిర్వర్తించాలి అని మనం ఆయన విజయం కోసం మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకు? ఆయన సక్సెస్ అయితే ఈ సృష్టి, ఆయన గెలుపొందితే మనం గెలుపొందినట్టు. ఇండియన్ క్రికెట్ టీము ఆస్ట్రేలియాతో ఆడుతుంది, లేకపోతే పాకిస్తాన్తో ఆడుతుంది, మనం ఏమనుకుంటాం? ఇండియా గెలవాలని. అది గెలిస్తే ఎందుకు? మనం గెలిచినట్టే కదా, అంతేనా కాదా? అవునా కాదా? మన గెలుపుని ఆ గెలుపుతో ముడిపెట్టుకుని మనం అది గెలవాలని ఒక ఉత్సాహంతో, ఒక ఉత్సుకతతో, ఒక ఆపేక్షతో మనం కూర్చొని చూస్తూ ఉన్నాం. అవునా కదా? మనం కనెక్ట్ అయినాం. అలాగే రథసప్తమి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ క్రికెట్ టీము గెలుస్తుందా ఓడుతుందా అది సెకండరీ, కానీ మన టీం లీడర్ ఎవరు? సూర్యభగవానుడి సృష్టికే. మిగతా వాళ్ళు చేసినా చేయకపోయినా ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు మనం కోరుకోవాల్సింది అదే కోరుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో, ఈరోజు నాకు అదృష్టం ఏంటంటే అనంతపురం వచ్చాను. ఎలాగప్పా అనుకున్నాను, నేను చెప్పాను, చెప్పి సరే ఇలా ఏర్పాటు చేయండి అని అన్నాను. శంకర మఠంలోనే ఉదయం కూర్చున్నాను, పబ్బు నింది, స్నానం చేసి వచ్చి యంత్రం వేసుకున్న తర్వాత అక్కడ జపం చేసి సూర్యుని ఆవాహన చేసి నివేదన పెడుతూ ఉంటే సూర్యుడు స్పష్టంగా బయటకు వచ్చి ఆ నివేదన పూర్తి హారతి అయిపోయింది. అంతా అయిపోగానే మొత్తం మబ్బు బట్టి వర్షం పట్టింది పూజ అయిన తర్వాత. అంటే నాకు అనిపించింది స్వీకరించాలి. ఆయన పాపం వెళ్ళిపోతూ వచ్చి వీడు ఎవడో అల్లరి చేస్తున్నాడు, నన్ను పాపం నేను బాగుండాలి లేదో నేను పరిపూర్తి చేసుకురావాలి, నీ కింద ఏదో వీడు మొత్తుకుంటున్నాడు, ఒకసారి వాడికి కనపడేసి సరేరా బేటా అచ్చా అనేసి వెళదామని చెప్పి
వచ్చినట్టుగానే వచ్చాడు, అలాగే మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఆయన పనులు ఆయన వెళ్ళిపోయాడు. ఇది జరిగింది ఈరోజు. నాకు ఆనందం అనిపించింది. అంటే మనం చిత్తశుద్ధితో ప్రార్థిస్తే మన కోసం కాదు, నేను నా కోసం అడగలేదు ఆయన్ని, నాకేం కావాలి. నిజంగా నేను తినేది ఒక గుప్పెడు బియ్యమే, ఒకటే గుప్పెడు బియ్యం ఇష్టపడతాను. అది కూడా నేను నా దగ్గర ఉన్నప్పుడు ఏరుకుని మంత్రజపం చెప్పుకుంటూ ఒక్కొక్క బియ్యం గిన్నె ఏరుకుని, ఇప్పుడు మా అమ్మమ్మ చాదస్తం అది పట్టింది, అది అలా డబ్బాలో వేసుకుని ఏరుకుని ఆ జపం చేసి దాన్ని కడిగి జపం చేసుకుని దాన్ని వండి భగవంతుడికి నివేదన పెట్టి అంతే తింటా. అది ఎంత అవుతుంది పెద్ద? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక గుప్పడి ఇస్తారు, అంతేనా కాదా? నేను పోతే నా నోట్లో పోసేది ఆ గుప్పడి బియ్యమే. అందుకనే బతికుండగా కూడా రోజుకి ఒక్కసారి ఒక గుప్పడే తిందాం. ఎందుకంటే పోయిన తర్వాత కూడా గుప్పడే కదా. లేకపోతే ఇప్పుడు ఎక్కువ తొక్కడం మొదలు పెడితే అప్పుడు ఎక్కువ పోయిన తర్వాత కష్టపడాలి. మనం ఎక్కువ పోయినది వీడికి పోయిన కాలం బట్టి ఏంటి మనం తిట్టుకుంటాం, ఎందుకులే వద్దులే, అప్పుడు గుప్పడే కాబట్టి ఇప్పుడు గుప్పడితోటే సర్దుకుందామని ప్రిపేర్ అయ్యాను. నేను ఆయన కోరుకున్నది, నువ్వు క్షేమంగా వెళ్ళి ఇంత సృష్టిని నిక్షేపంగా హాయిగా కాపాడాలి, నువ్వు రక్షించాలి, నీకు అన్ని రకాల శక్తులు నీకు వనగూడాలి అని ప్రార్థించాను. ఈ రకమైన ప్రార్థన ఏ దేశంలో ఉంది చెప్పండి? ఇలా మన కోసము ఆలోచించి మన కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిని, ఒక కృతజ్ఞతా భావాన్ని చెల్లించేది ఏ దేశంలోనే ఉందో? ఇది హిందూ ధర్మం. అది చాలామంది మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు, హిందూ మతం కదా, అది ఏముంది పెద్ద, అన్ని మతాలు ఒకటే కదా. అన్ని మతాల్లో సూర్యుడు బాగుండాలని పూజ చేసేది లేదు. ఏ మతాల్లో చంద్రుడు బాగుండాలని పూజ చేసేది లేదు. ఏ మతాల్లో చెట్లు బాగుండాలని పూజ చేసేది లేదు. ఏ మతాల్లో నీళ్లు బాగుండాలని పూజ చేసేది లేదు. ఏ మతాల్లో భూమి బాగుండాలని పూజ చేసే విధానం లేదు. అర్థమైందండి? అసలు పూజా విధానమే లేదు. కానీ పూజ అనేది ఎక్కడైనా ఉందనంటే భారతీయ సంస్కృతిలో పుట్టినటువంటి ఈ సనాతనమైన హిందూ ధర్మంలో చెట్టుని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, మట్టిని పూజిస్తాం, నీళ్ళని పూజిస్తాం, జంతువుల్ని పూజిస్తాము, మనుషుల్ని పూజిస్తాము, తల్లిదండ్రుల రూపంలో వాళ్ళని కూర్చోబెట్టి ఆరాధిస్తాము కదా. దేన్ని మనం ఆరాధించట్లేదు చెప్పండి? దేన్ని మనం పూజించట్లేదు చెప్పండి? కాకపోతే మనకు తెలియకుండా చేస్తూ ఉన్నాం. తెలియకుండా చేస్తున్నాం కాబట్టే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో దీపం పెట్టాలి, ఏదో దేవుడికి దండం పెట్టాలి, చేసేస్తున్నాం మొక్కుబడిగా. కానీ మన తర్వాత తరం వాళ్ళు ఎందుకు చేయాలని అడిగితే మనకు తెలియట్లేదు కాబట్టి, తెలియకుండా వీళ్ళు ఏదో చేస్తున్నారు మనం ఎందుకు చేయాలని వాళ్ళు వదిలేస్తున్నారు. కాబట్టి ఇది తెలియాలి, ఇది చెప్పాలి. మన తర్వాత తరానికి సూర్యుడికి ఎందుకు రథసప్తమి వచ్చింది అనేది చెప్పాలి. ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు ఫిబ్రవరిలో రథసప్తమి వచ్చింది, మార్చిలో ఆయన మీనరాశికి వెళతాడు, ఏప్రిల్లో మేషరాశికి వెళతాడు. సూర్యుడు ఎలా ఉంటాడు? ఏప్రిల్లో భగ 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 మండడం మొదలు పెడతాడు. మేలో ఎలా ఉంటాడు? వృషభానికి వెళ్తాడు. ఎలా ఉంటాడు? ఆంచి మండుతాడు. తర్వాత మిథునానికి వెళ్తాడు. జూన్లో ఎలా ఉంటాడు? మంచి మంటలు ఉంటాయి. ఆ తర్వాత మిథునం దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా గమనించండి, మన ఖగోళ శాస్త్రం ఎంత గొప్పదో. మకర రాశి వరకు నీళ్ల రాశి, నీళ్లలో సూర్యుడు ఉంటాడు కాబట్టి నీటి రాశిలో ఆయన కూడా స్తబ్దుగానే ఉంటాడు, మబ్బుల్లోనే ఉంటాడు. ఇప్పుడు నుంచి ఆయన కుంభం, ఆ తర్వాత మీనం కూడా జలరాశి అయినా అది పర్వాలేదు. అక్కడి నుంచి మేషానికి వెళ్ళిన తర్వాత సూర్యుడి యొక్క తేజస్సు పెరగడం మొదలవుతుంది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. సూర్యుడు బాగా వేడి ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఏప్రిల్లో. సెలవులు ఎప్పుడు ఇస్తారు? ఎండాకాలం సెలవులు. వడదెబ్బ ఎప్పుడు ఉంటుంది? వడదెబ్బ అంటే ఏం వడదెబ్బ? ఏం వడదెబ్బ అంటే ఏదో మనం తినే వడలు అనుకుంటారేమో. ఎండదెబ్బ అది. వడదెబ్బ అంటే ఎండదెబ్బ. అది ఎండదెబ్బ కాదు, అనంతపురం దెబ్బ. అది రాయలసీమ. సో ఏప్రిల్ నుంచి మే నుంచి జూన్ దాకా వెళ్ళేటప్పుడు ఆయన మేషరాశి, వృషభ రాశి, తర్వాత ఏమొస్తుంది? మిథున రాశి. ఎంత ఖగోళంలో సైన్స్ చూడండి. మేషంలోకి వెళ్ళేటప్పుడు సూర్యుడు ఉచ్చలో ఉంటాడు అని అంటారు. శ్రీరాముడు అప్పుడు పుట్టాడట.
ఆయన మేషరాశికి వెళ్ళినప్పుడు రాముడు పుట్టాడు. ఎప్పుడు రామనవమి వస్తుంది చెప్పండి మీకు? ఉగాది అయినా 9వ రోజు, అవునా? అప్పుడు మేషంలో సూర్యుడు ఉచ్చలో ఉంటాడు. మీకు చూడండి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చల్లో ఉండి ఆ రోజు పునర్వసు నక్షత్రం అవుతుంది. అప్పుడు రామనవమి. ఉచ్చల్లో సూర్యుడు ఉన్నప్పుడు ఆయన పుట్టాడట. ఎవరు? శ్రీరాముడు. కాబట్టి అప్పుడు సూర్యుడి యొక్క శక్తి, మేషరాశిలో సూర్యుడి యొక్క శక్తి అంతా ఒక మైక్ వాళ్ళ దగ్గర మైక్ పెట్టి పాపం వాళ్ళకి మాట్లాడాలి. వాడు కూడా ఏ దెబ్బ అనేటప్పటికీ వాడు కూడా ఏవో దెబ్బ వేద్దాం అనుకుంటున్నాడు. సరే, ఎంత ఒక ఖగోళ విజ్ఞానం! అసలు కాళ్ళతో నడిచి వేరే ఊరు వెళ్ళాల్సినటువంటి రోజుల్లో ఎక్కడ ఖగోళం, ఎక్కడ సూర్యుడు, ఎక్కడ భూమి, ఎక్కడ చంద్రుడు, వాటి గురించి ఒక కాగితంలో రాసి మనకు ఒక శాస్త్రంగా ఇచ్చారంటే ఈ దేశం యొక్క ఘనత అంతకంటే కావాలి. మేషం అనేది అగ్నితత్వానికి సంకేతం. అందుకని సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళగానే విపరీతంగా మండిపోతుంటాడు. వృషభం కూడా, అది కూడా సూర్యుడికి భగభగా మండేదే. మిథునం దగ్గరికి వచ్చేటప్పటికి మిథునం అంటే ఏంటి? డ్యువాలిటీ, అంటే అటు ఇటుగా ఉంటుంటుంది అనమాట. అందుకనే తొలకరి వర్షాలు ఎప్పుడు వస్తుంటాయి? జూను 2వ వారంలో, 3వ వారంలో. అదిగో ఋతుపవనాలు మొదలయ్యాయి. కేరళలో తాకింది, తర్వాత ఇక్కడ తాకింది, తర్వాత మనకు తాకింది, నా ఇంటికి తాకింది, పక్కకు తాకింది అనేది వస్తుంది. జూన్లో సూర్యుడు ఎప్పుడైతే మిథున రాశికి వస్తాడో ఆ తర్వాత నుంచి వర్షాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు? జూలైలో ఎక్కడికి? మిథునం తర్వాత ఏంటి? కర్కాటక రాశి. అది కంప్లీట్ జలతత్వ రాశి. వర్షాలు పడుతూనే ఉంటాయి. అర్థమైందా? ఇంకా అక్కడి నుంచి మనకంతా కూడా దక్షిణాయన కాలం, అంటే వర్షాలు పడుతూ విపరీతమైనటువంటి వర్షాలు, పాడి పంటలు వృద్ధి చెందడం, మనం అందరం బాగుండడానికి ఆయన పడే తపన మామూలు తపన. ఆయన 6 నెలలు బగ మండి తర్వాత ఆయన చల్లబరుచుకునేదానికి దక్షిణాయనంలో చల్లగా సేద తీరడానికి వెళ్తాడు. ఇంకా రథం ఏదో వదిలేస్తాడు కాబట్టి ఇంకా ఆయన ఏంటి? హాయిగా రిలాక్స్ అవుతాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆయన రథం ఎక్కి ప్రయాణం చేసినప్పుడు మన శరీరంలో కూడా వేడి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. ఆయన డ్యూటీ దిగాడు అని అంటే గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం కూడా డ్యూటీ అయిపోతే ఇంటికి వచ్చి ఏం చేస్తాం? పడుకుంటాం, రిలాక్స్ అవుతాం, అంతేనా కాదా? సూర్యుడు రిలాక్స్ అయిన తర్వాత మన ఆరోగ్యాలు కూడా దెబ్బతించడం మొదలవుతాయి. అందుకనే దక్షిణాయనంలో చాలామందికి ఆరోగ్యాలు పాడవడాలు మొదలవుతాయి. అందుకే మన ఋషులు ఏం చేశారనంటే, కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించింది మొదలు మకర రాశిలో వెళ్ళే వరకు వరుసగా చూస్తే మీకు గణపతి నవరాత్రులని ఒక దీక్ష, దేవీ నవరాత్రులని మరో దీక్ష, అవునా కదా? కార్తీక మాసం అని ఒక దీక్ష, మార్గశిర మాసం అని మరో దీక్ష. అంటే ఇలా నెలల తరబడి ఉపవాసాలు పెట్టి, దీక్షలు పెట్టి. ఎందుకు పెట్టారనంటే, సూర్యుడు రెస్టింగ్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కువ టెస్ట్ చేస్తే నిన్ను వాడు ఎగరగొట్టేస్తుంది కాబట్టి ఎక్కువ తినకూడదు, ఎక్కువ దీక్షల్లో ఉండండి, ఉపవాసాలు చేయండి అని మనకు అవన్నీ పెట్టారు. మనకు పెట్టిన దానికి ఒక లాజిక్ ఉంది ఖగోళ శాస్త్రంలో. మరి మిగతా మతాలు కూడా ఇప్పుడే చేస్తారు. లెంటిన్ డేస్ అని క్రైస్తవులు చేస్తారు, అలాగనే రంజాన్ అని మహమ్మదీయులు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారో అని అడిగితే జస్ట్ వాళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్గా హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే చేస్తున్నారు, కాకపోతే వేరే పేర్లు మార్చుకున్నారు. మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, శివుడి కోసం కార్తీక మాసం, అమ్మవారి కోసం ఆశ్వేజ మాసం, గణపతి కోసం భాద్రపద మాసం, విష్ణు కోసం మార్గశిర మాసం. కానీ దాని వెనక రహస్యం సూర్యుడు రెస్ట్లో ఉన్నాడు కాబట్టి మన ఆరోగ్యాలన్నీ అంతంత మాత్రంగా ఉంటాయి. కాబట్టి టూ మచ్ తినకూడదు, అక్కడికి ఇక్కడికి ఎక్కువ వెళ్ళకూడదు. అందుకనే చాతుర్మాస దీక్ష ఎప్పుడు వస్తుంది? సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించిన తర్వాత 4 నెలలు ఎక్కడికి కదలొద్దు. ఎందుకని? అన్ని వర్షాలు పడుతూ ఉంటే వాటర్ పొల్యూషన్ రావచ్చు,
ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్లో ఏమైనా డిస్టర్బెన్స్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి 4 నెలలు ఎక్కడికి కదలకండి. ఎందుకని? ఇది అంత ఆరోగ్యకరం కాదు. ఎందుకు పెట్టారండి ఇది? తెలివి తక్కువ వల్ల ప్రతిదీ మనం బాగుండాలని పెట్టారు. అందుకనే శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతంది దీర్ఘమాయు. నువ్వు ఎందుకయ్యా 100 సంవత్సరాలు నిక్షేపంగా బ్రతకగలగాలని కోరుకుంటావనంటే మన పెద్దలు చెప్పినటువంటి, మన శాస్త్రాలు చెప్పినటువంటి, మన పూర్వీకులు చెప్పినటువంటి విధి విధానాలని తూచా తప్పకుండా పాటిస్తే నిక్షేపంగా ఆరోగ్యం ఉంటారు. ఒక గుప్పెడి బియ్యంతో హాయిగా బతికేయచ్చండి. ఒక గుప్పెడి బియ్యంతో ఒక మనిషి హాయిగా బతకచ్చు. కానీ అది ఎలా? దానికి ఒక మంచి ప్రొసీజర్. అలా బ్రతకగలిగిన రోజున మనకు శరీరంలో ఏ రకమైనటువంటి తేడాలు జరుగుతున్నాయో ఎవరో చెప్పక్కర్లేదు. ఎల్లుండి ఏదో తేడా జరుగుతుందని అంటే ఈరోజే తెలిసిపోతూ ఉంటుందండి. ఏదో తేడా లోపల పడిపోయింది, ఏదో లోపలికి దూరింది, దేంట్లో ద్వారా బాడీలో ఏదో వచ్చేస్తుందని. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు 3 సార్లు కరోనా వచ్చింది. వాస్తవం. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. 3 రోజుల్లో నెగిటివ్ తెప్పించుకోలేదు. ఏం చేయదు. అర్థమైందండి? దాన్ని ఎలాగ సాగనంపాలో మనకు తెలుసుంటే దాన్ని హ్యాపీగా పంపించవచ్చు కదా. ఏమీ చేయలేదు, నన్ను ఏమీ చేస్తుంది. దాని ఇబ్బందులు అది పెట్టినా మనం దాన్ని హ్యాండిల్ చేసే విధంగా హ్యాండిల్ చేస్తే ఏమీ చేయదు. అలాగని మనం విచ్చలవిడిగా ఉండాలని కాదు, మన జాగ్రత్తల్లో ఉండి కరోనా వచ్చినా ఏమీ చెయ్యదు. దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మొట్టమొదట కరోనా రాగానే మనిషికి ప్రాణాంతకం ఏంటంటే భయము. ఏదో అయిపోయింది, కరోనా వచ్చిందంటే ఏదో అయిపోయాము, ఇంకా చచ్చిపోయామన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతే చచ్చిపోవడమే ఖాళీ. మీరు నమ్మరు, ఇక్కడే ఉన్నాడు విశాఖపట్నంలో 2 దంపతులు. ఆయనకి 83 ఏళ్ళు, షుగర్ పేషెంట్, హార్ట్ కంప్లైంట్, బీపీ అన్నీ ఉన్నాయి ఆయనకి. ఎస్బీహెచ్లో ఆయనకి అకౌంట్ ఉంది. ఎస్బీహెచ్ ఇప్పుడు ఎత్తేసారు కానీ బ్రాంచ్లన్నీ మెర్జ్ చేస్తారు ఇందులో, కానీ ఆయనకి ఎస్బీహెచ్లో ఉంది. అంటే షుగరు, బీపీ, హార్ట్ కంప్లైంట్. ఎస్బీహెచ్ అంటే ఎస్బీహెచ్ అంటే బ్యాంక్ అనుకో, అంటే అది కూడా బ్యాంకింగ్ వెళ్ళండి. షుగర్ బ్యాంకు, బ్లడ్ ప్రెషర్ బ్యాంకు, హార్ట్ కంప్లైంట్ బ్యాంక్, అన్ని బ్యాంకులు ఉన్నాయి. ఆయనకు ఉంది. వాళ్ళ భార్య 78-79 ఏళ్ళు ఉంటుంది. 2 ముసలి వాళ్ళు, పండు ముసలి. నాకు ఫోన్ చేశారు ఒకరోజు, ఏమండి ఇలాగా మాకేదో వాసన తెలియట్లేదు, రుచి తెలియట్లేదు, ఏదో నీరసంగా ఉందని. అంటే నేను చెప్పాను, ఏమీ డౌట్ లేదు, మీకు అమ్మవారు వచ్చేసింది లేండి, ఏం కంగారు పడడానికి కూర్చోండి. అంటే నాకు వాళ్ళతో అనుబంధం ఏంటంటే, నేను విశాఖపట్నంలో దిగిన రోజుల్లో నేను అప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇంట్లో భోజనం చేసేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు భోజనం పెట్టారు. ఆ అనుబంధం వాళ్ళతో ఉంది. ఎప్పుడో అన్నం తిన్నది కదా, పాపం వాళ్ళకి అనుబంధం ఉంది. వాళ్ళ ఇంటికి ఎవరు రారు, పిల్లలు లేరు, చుట్టాలు రారు, 10 మనుషులు రారు. లాక్డౌన్ పీరియడ్, అది పీక్ జూన్ అంటే జూలైలో పీక్ పీరియడ్ లాక్డౌన్లో. నేను కదలలేని పరిస్థితి, కానీ నేను ఫోన్లో నుంచి ట్రీట్మెంట్ ఇచ్చి 10 రోజుల్లో వాళ్ళని నెగిటివ్లోకి తీసుకొచ్చాను. అంత సివియర్ పీపుల్ని. ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకేం లేదు కదండి అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకేమీ లేదు కదండి అనే మాటలోనే ఏమీ లేదయా నీకు, సో బ్రహ్మాండంగా ఉన్నాను. ఏదీ చేయదండి. ఇదంతా ఒక పెద్ద భయభ్రాంతులకి గురి చేసేటువంటి అంశం. దైవాన్ని మనం గట్టిగా పట్టుకొని మన పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని పట్టుకుంటే కరోనా లాంటివి 100 నా చుట్టుముట్టినా నన్ను ఏం చేయలేదు. అవన్నీ వస్తాయి, తాకుతాయి, అబ్బా వీడి దగ్గర మనం ఎక్కువ ఉండడం వేస్ట్ అనుకుని వెళ్ళిపోతాయి. వాటిని సాగనంపే విధానాలు కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి సూర్యుడిని ఈరోజు మనం రథసప్తమి నాడు ఆరాధిస్తున్నాము అంటే దాని వెనక ఎంత సైన్స్. అసలు నేను చెప్తే అసలు ఖగోళ శాస్త్రం గురించి విప్పితే ఇప్పుడు నేను ఏం మాట్లాడలేదు, మీకు పరిచయం కూడా చేయలేదు. అంత సూర్యుడి గురించి మనం తెలుసుకోగలిగాం. ఇంకా అసలు ఎంత ఉందో ఆ సూర్య భగవానుడి గురించి
ఆదిత్య హృదయము ఇటువంటివి ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు అసలు ఆ సైన్స్ ఏంటి, వాళ్ళు ఎలా చెప్పారు. ఖగహ అని ఆయనకి పేరు ఖగహ. ఖగహ అంటే ఖే అంటే ఆకాశం, ఖే గచ్చతి ఇది ఖగహ అంటే ఆయన ఆకాశంలో చరిస్తూ ఉంటాడని అర్థం. కానీ ఇంకో విచిత్రం తెలుసా మీకు? ఇప్పుడు ఇంత చెప్పాం కదా, సూర్యుడు రథం వేసుకొని బయలుదేరుతాడు. ఇప్పుడు ఎక్కడికి? నార్త్ పోల్ కదా. మళ్ళీ కర్కాటక రాశి జూలై వచ్చేటప్పటికి దక్షిణాయనంలోకి వస్తాడు, రథం ఆపేస్తాడు, ఇంకా ఆయన హాయిగా రిలాక్స్ అవుతాడని చెప్పుకున్నాం కదా. అదే శాస్త్రం ఏముంటుందంటే, నాయన సూర్యుడు ఎక్కడికి వెళ్తారా, ఎక్కడికి తిరుగుతాడరా, మనం తిరుగుతున్నాము. వాడికి సవ్యమైన దిశలోకి వెళ్ళినప్పుడు ఒకటి, అపసవ్య దిశలోకి వచ్చినప్పుడు ఇంకొకటి. అంతేనా కాదా? సూర్యుడు ఎప్పుడు సూర్యుడిగానే ఉంటాడు. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, నా నీడని నేను చూడాలి అన్నాడు. వాడికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయగలి? ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది కదా, ఇప్పుడు నాకు అనిపించింది నా నీడని నేను చూడాలనుకున్నప్పుడు నేనేం చేయాలి? లైట్కి వెనక్కి తిరిగిపోతే నా నీడ నాకు కనపడుతుంది. అంతేనా కాదా? నా నీడ నా ముందు పడుతుంది, చూసుకోవచ్చు. నా నీడనే నేను చూసుకోకూడదు అనుకున్నాను అనుకో, నేనేం చేయాలి? లైట్కి ఎదురుగా తిరగాలి. అంతేనా కాదా? లైట్కి ఎదురుగా ఉంటే నా నీడ నాకు కనిపించదు, వెనక ఎక్కడ ఉంటుంది, నాకు కనపడదు. కానీ నా నీడని నేను చూసుకోవాలి అని అంటే నేను లైట్కి తిరోముఖంగా తిరగాలి. అంతేనా కాదా? లైట్కి అభిముఖంగా తిరిగితే నా నీడ నాకు కనపడదు. అలాగనే భూమిలో ఉన్న మనము సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు దాన్ని ఒక మార్గం అంటారు, సూర్యుడికి తిరోముఖంగా వచ్చినప్పుడు దాన్ని ఒక మార్గం అంటారు. ఆ తిరోముఖంగా వచ్చినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు మనం సూర్యుడి యొక్క శక్తి మన మీద ఉండదు కాబట్టి మనకు స్వతహాగా ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమన్నారంటే, తక్కువ తినండి, ఉపవాసాలు చేయండి, ఆరోగ్యంగా బ్రతకండి. అప్పుడు ఆరోగ్యంగా బ్రతకాలంటే తక్కువ తినండి, ఆరోగ్యంగా ఉండండి అంటే ఎవడు వినం. అసలు 6 సార్లు 7 సార్లు మర ఆడించేటోళ్ళం, ఒక్కసారి మాత్రమే మర ఆడించేటంటే ఎలా కుదురుతుంది? అందుకని ఏంటి, కార్తీక మాసం పగలంతా తింటే పాపం, రాత్రి చుక్క చూసి తినమంటారు. ఆ చుక్క చూసేటప్పటికి నీకు చుక్కలు కనబడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఏం తినాలన్నా ఎక్కదు. అందుకని ఎంత తింటారు? తక్కువ తింటాడు. బాగా ఏం పెట్టారండి మన వాళ్ళు. దీన్ని ఏమంటారు? కార్తీక మాసం అంతా నేను నష్టం చేస్తే ఎంత పుణ్యమో. పుణ్యం మాట దేవుడు ఎరుగు. నువ్వు ఆరోగ్యంగా ఉండడమే మహా భాగ్యం, అదే పుణ్యం కదా. చెప్పండి, ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం కాళ్ళు కూర్చోలేము, కళ్ళతో చూడలేము, ఇలా కూర్చోలేము, నీరసము, తలకాయ వాలిపోతుంది, చేతులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి అనుకోండి. దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం కోరుకుంటారు? చెప్పండి, ఏం కోరుకుంటారు చెప్పండి? మీరు మంచి సినిమా వస్తుంది దానికి వెళ్ళాలని కోరుకుంటారా? ఏం కోరుకుంటారు అక్కడికి వెళ్ళి? లేకపోతే కొత్త చీర వచ్చింది షాపులో అది కొనుక్కున్నాను అనుకుంటారా? అప్పుడు ఏం కోరుకుంటారు? ఆరోగ్యం. భగవంతుడు అంటారు, నువ్వు కోరుకోవడం కంటే నువ్వు ఇది ఆచరిస్తే ఆరోగ్యంగానే ఉంటావు కదరా. నీ కోరికను ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? దానికోసం నీ హెల్త్ సీక్రెట్స్ నువ్వు పాటిస్తే నువ్వు హెల్తీగా ఉంటావు. వేరేది కోరుకో, నా దగ్గర చాలా విలువైనది కోరుకో, ఇది నీ చేతుల్లో ఉంది, నువ్వు ఆచరించు అని అంటున్నాడు ఆయన. అందుకే మనకు గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం, ఆ తర్వాత మార్గశిర మాసం, మాఘమాసం, రథసప్తమి దాకా ఇవన్నీ మనం ఆచరించాల్సినవి కదా. హిందూ ధర్మం, హిందువులు ఏవో బోళ్ళు చెప్తారులే, వీళ్ళకేం పని పాటలేదు. అది మన మీద ఆ చులకన భావన మనకే వచ్చేలా, మనకే కలిగేలా, ఏవో బోళ్ళు చెప్తారులేండి ఏం చేస్తామని మనకే అనిపించేలాంటి ఒక వాతావరణం మన చుట్టూ తయారైపోయింది. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఆ వాతావరణాన్ని పోగొట్టాలి అంటే ఒక ఆలోచన, ఒక అభిప్రాయము, ఇది మన దాని వెనక ఉన్నటువంటి తాత్పర్యము అని చెప్పడం ప్రధానమైన కర్తవ్యం కదా. అది మీకు చెప్పాలి, మీ ద్వారా మీ పిల్లలకి చేరవేయాలి, ఇది ఇంకా భావి తరాలకి చేరాలి. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో మీరు చూడండి, ఈ దక్షిణాయనాలంతా కూడా ఉపవాసాలైనా, అవునా?
నవరాత్రులు, శివరాత్రులు, ఉగాది ఇవి అన్నీ వస్తుంటాయి, అయిపోతాయి. ఇప్పుడు మీరు మళ్ళీ చూడండి, ఉగాది నుంచి మనకంతా పండుగలు వస్తాయి. ఇప్పుడేమో దీక్షలు, ఉపవాసాలు కాదు, దీక్షలు. దీక్ష అంటే అయ్యప్ప దీక్ష ఇప్పుడే మొత్తం. కానీ అయ్యప్ప దీక్ష విశేషం ఏంటంటే అది మరి ఆ భిక్షలు అది చాలా బీభత్సంగా ఉంటుంది. మరి అది ఎలాగ మరి ఏమిటో అది ఎక్కడో సంథింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చేస్తుంది అది. ఈ దక్షిణాయనం అంతా కూడా దీక్షలు పెట్టారు. అంటే ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు, నోములు ఇవన్నీ పెట్టారు. ఉత్తరాయణం నుంచి మళ్ళీ దక్షిణాయనం వచ్చేవాళ్ళకి అన్ని పండుగలే. అరిసెలు, బూరెలు, పానకం, వడపప్పు, వడలు, భక్ష్యాలు, భోజ్యాలు, ఇవి ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ సూర్యుడు బాగా వచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టారు. అంతకంటే గొప్ప సైన్స్ ఎక్కడ ఉంటుంది? 365 రోజులు దరిద్రం పట్టినట్టు ఆ బ్రెడ్ పీక్కుని తినేటువంటి కల్చర్ కావాలా? లేదు, రోజు రోజుకి వెరైటీ ఇచ్చి 365 రోజులు 365 వెరైటీలు ఇచ్చే ఈ భారతదేశంలో పుట్టిన ఈ గొప్ప కల్చర్కి కావాలా? 365 రోజులు ఏమీ లేనట్టు ఆ జైల్లో పడేసినోడు పీక్కు తినే బ్రెడ్ లాగా మనం కూడా ఇంట్లో కూర్చుని ఆ బ్రెడ్కి జామ్ పూసి ఒక రోజు, ఆ బ్రెడ్కి బటర్ పూసి ఒక రోజు, ఆ బ్రెడ్కి ఇంకోటి సాస్ పూసి ఇంకో రోజు, ఆ బ్రెడ్కి ఏమీ దొరకకపోతే వాడిని పూసుకుని ఒక రోజు, దరిద్రం బట్టి ఇదే తిని బతకాలని వాడు అలాగా ఆలోచిస్తూ ఆ బ్రెడ్ 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 ఎప్పుడు. అందుకనే వాడు రెడ్గా ఉన్నాడంటే ఏముంది? నేను అటంతా తిరిగి వీళ్ళకి పాపం తిండి తిప్పలేని మనుషులు, వీళ్ళకి ఏం బతుకు వీళ్ళకి పాపం ఏం సంపాదించిన బ్రెడ్డే, అంతే కదా. ఇప్పుడు మనకు బ్రెడ్ ఎవరికి ఇస్తారండి? మన పూర్వ రోజుల్లో పేషెంట్కి, ఆడంతా నిత్యం పేషెంట్, అందుకనే బ్రెడ్ తింటున్నారు. మనం ఉదయం ఇడ్లీ, దోశ, అసలు ఏమిటి అసలు మనకి పదార్థాలు చూస్తే అసలు మామూలు పదార్థాలు, పొళ్ళు, పచ్చళ్ళు, అసలు కూరగాయలు, అసలు ఏమిటి ఒక్క వెరైటీనా? ఒక్క కూరగాయలతోటే ఒక 20-30 రకాలు. అందులో ఇప్పుడు ఈ కరోనాలో యూట్యూబ్లో చూసి చేసిన పదార్థాలు చూస్తుంటే ఎవరికి పైత్యాన్ని వాడు అందులో పెట్టేసి అది మొత్తం పైత్యాన్ని పరిచి మొత్తం ఆ వీడియోలు పెట్టి చేస్తూ పోతూ ఉండడమే. అది చూస్తుంటే నిజంగా కరోనా అందరూ బిజీ ఉన్నారు. అంతకుముందు ఒకటి వండడానికి చాలా కింద మీద పడిపోయేవాళ్ళు. ఇప్పుడు వీడియో పెట్టి 4 రకాలు వండితే ఆయన అనేవాడు, ఇన్ని వండేవాడంటే ప్రయోగం, ఇందులో ఏది పైకి వెళ్తుందో తెలియదు, ఏది పేలుతుందో తెలియదు. ఎంజాయ్ చేశారు ఒక రకంగా. కరోనాలో నిజంగా బాగా ఎంజాయ్ చేశారు. ఏ దేశం హ్యాపీగా ఎంజాయ్ చేసింది కరోనాలో ప్రపంచంలో చెప్పండి? ఎందుకంటే మీరు చైనా ఏ దేశం ఆ బ్రెడ్ తిని మెంటల్ ఇంట్లో పడుకుని తెచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనోళ్ళు లాక్డౌన్ అయిన తప్ప ఏం బయటికి వెళ్తామండి, ఆయన ఇందులోనే ఉంటామన్న స్థాయికి వచ్చారు. అంటే మనం హెల్తీగా ఉన్నామా, ఎలా ఉన్నాం చెప్పండి? అది కల్చర్ ఇంత గొప్పది ఈ దేశంలో. ఈ ఒక ఆయన అన్నాడు, బా కరోనా ఏమిటో తెలియదు కానీ ఫ్రీగా ఇంట్లో ఎలా గడిచిపోయిందో అన్నాడు. సో నిజంగా ఆలోచిస్తే మనము కరోనాని కూడా చాలా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు చాలామంది. ఫుల్లీ దాన్ని దే మేడ్ యూజ్ ఆఫ్ కరోనా చాలా బాగా. యోగాలు చేసేవాళ్ళు యోగాలు చేయడం, తినేటోళ్ళు తింటూ ఉండడం, ఇంకా ఆ టీవీ చూసేటోళ్ళు టీవీలు చూస్తూ ఉండడం, ఇంకా కబుర్లు చెప్పుకునేటోళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండడం. ఆ ఫోన్లు ఆన్ చేసి ఇంకా అసలు ఉదయం ఆన్ చేస్తే ఇంక రాత్రి దాకా అది రన్నింగ్ కామెంటరీ లాగా వీడియో చూసి వంటలు చేసేటోళ్ళు చేస్తూ ఉండడం. ఇంకా అసలు ఇంట్లో అంతా సందడే కదా. 1 year పండగ జరిగింది ఇంట్లో. ప్రపంచం మొత్తానికి దండగా, భారతదేశానికి మాత్రం ఏం గొప్పగా ఉంది. కారణం ఏంటి? ఇదే కాదు. పారాయణాలు చేసేవాళ్ళు పారాయణ, పూజలు చేసుకునేవాళ్ళు పూజలు, జపాలు చేసుకునేవాళ్ళు జపాలు, అది ఈ ప్రవచనాలు వినేటోళ్ళు ప్రవచనాలు వినేవాళ్ళు. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మొత్తం మీద నా ఫోన్ నెంబర్ పట్టుకొని వాడు కూడా నాకు తెలియదు. మిమ్మల్ని నేను ఇంతవరకు అసలు ఎలా మిస్ అయ్యానో నాకు చాలా బాధపడుతున్నానండి అన్నాడు.
అసలు ఇప్పుడు నువ్వు పలకరించడమే నాకు బాధ మొదలైనట్టుగా ఉందిరా. నీ సమస్య అది ఎందుకు ఫోన్ చేసావురా, ఏమి నీ సమస్య ఏమిటి చెప్పానంటే, నేను అలా యథాలాపంగా అలా యూట్యూబ్లో చూస్తుంటే మీరు ఒకటి ఏదో వీడియో వచ్చిందండి, అది చూడడం మొదలు పెట్టాను. ఇంకా అక్కడి నుంచి సెర్చ్ చేస్తూ మీరంతా చూశాను. ఏమిటి మీకేంటి ఆఖరికి ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడు వచ్చి కలిసి మీతో నేను కొన్ని తెలుసుకొని మీతో ప్రయాణం చేయాలనుకుంటున్నాను, చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. కరోనా ఉపయోగపడింది వాడికి. అతను వాళ్ళ ఆవిడ్ని కరోనా టైం ముందు ఏదో సమస్య వచ్చి వదిలేసి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య సమస్య వచ్చి నా స్పీచెస్ విన్న తర్వాత ఒక 40 రోజులు 50 రోజులు విన్నాడు. విన్న తర్వాత ఎక్కడో పర్మిషన్ పెట్టుకుని మొత్తం మీద వెళ్ళి వాళ్ళ ఆవిడ ఇంట్లోకి తెచ్చిపెట్టుకుని అసలు అద్భుతంగా అయింది. వాళ్ళ ఆవిడ అసలు ఎందుకు ఇలా ఎలా మారాడు, ఏంటైంది ఇతనికి అంటే ఏమో అయ్యి ఉంటుంది అని అనుకుందట. ఆ తర్వాత ఇతను రోజు నా స్పీచ్లు పెట్టుకుని వింటూ ఉన్నాడు. రాత్రి కుదిరినప్పుడు ఉదయం మధ్యాహ్నం అలాగా ఆవిడ వినడం మొదలుపెట్టింది. ఆవిడ వినింది. విన్న తర్వాత వాళ్ళు మొత్తం అంతా పూర్తయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చెప్పారు, జీవితంలో మేమిద్దరం ఒక ఆలోచనకు వచ్చామంటే ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోయి విడిపోతాం కదా, బతికుండగా దరిద్రం విడిపోవడం ఎందుకు, హాయిగా కలుస్తున్నామని నిర్ణయానికి వచ్చాను. ఒక స్పీచ్లో చెప్పాను, చచ్చిన తర్వాత ఎలాగో విడిపోతారు అంతే కదా. కావంటే ఏంటి, విడగొట్టడమే. అంటే ఇప్పుడు విడిపోవడం అనేది ఏంటి, చచ్చినందుకు సమానం. సో ఆలోచన చేసుకోండి. ఇంక మరీ కుదరదంటే ఇంకా అది మీ ఇష్టంగా నేను చెప్పలేను. కానీ అంటే ఎవరి సమస్యలు వాడికి ఉంటాయి, ఎవరి బాధలు లోపల ఎలా ఉంటాయో చెప్పలేదు. కానీ సరిగ్గా మనస్సుని కనుక ట్యూన్ చేసుకోగలిగితే భర్త కానీ భార్య కానీ అసలు ఒక ఇల్లు ఒక అద్భుతమైన దేవాలయం. అందుకే మన ఋషులు అన్నారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. అందుకే మనల్ని మనం అలా సంస్కరించుకునేదానికి ఒక కేంద్రం కావాలి, ఒక క్షేత్రం కావాలి. కాబట్టి ఒక దేవాలయం అనేటువంటి ఒక ప్రాకారాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మనల్ని మనం సంస్కరించుకునేదానికి, మనల్ని మనం ఒక్కసారి రీఛార్జ్ చేసుకునేదానికి, మనల్ని పక్కాగా మనలో ఒక శక్తిని నింపుకునేదానికి దేవాలయం అనేటువంటిది పెట్టారు. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా సెల్ ఫోన్ వాడితే సాయంత్రమో మధ్యాహ్నమో దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, రెడ్లోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం నాన్న, ఏం చేస్తాంగా బ్యాటరీ సెల్లు ఛార్జింగ్ పవర్ పాయింట్లో పెడతామా. సరే మీరు ఏమిటో చెప్తారు, వాడు కరెక్ట్గా ఆ పని చేస్తారు. మీకు నాకు చాలా జనరేషన్ గ్యాప్ ఉంది. వాడికి నాకు చాలా దగ్గరలో వేవ్ లెంత్ బాగానే ఉంది. అంటే మీరు వాడేటప్పుడు కరెక్ట్ పదాలు వాడాలి. మీరేమన్నారు, ఛార్జింగ్ చేస్తారు. సరే డబ్బులు అయిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, రీఛార్జ్. ఆ రీఛార్జ్కి ఛార్జింగ్కి తేడా చాలా ఏంటంటే డిఫరెన్స్ కాదు. అందుకనే దాన్ని పవర్ ఛార్జర్ అంటారు. ఏమంటారు, దాన్ని ఏమో మనీ ఛార్జర్ అంటారు. రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. అందుకని వాడు ఏమన్నాడు, పవర్ పాయింట్లో పెట్టాలి. చూసారా, కరెక్ట్ పాయింట్లో క్లియర్ పాయింట్లో ఉంది. అంతేనా కాదా? ఉదయం నుంచి వాడితే దాని బ్యాటరీ డౌన్ అవుతుంది, దాన్ని మళ్ళీ మనం పవర్ మళ్ళీ ఎక్కిస్తాం. అలాగే మనం జీవితంలో బతికేస్తాం. భర్త, భార్య, లేకపోతే పిల్లలు, ఇల్లు, ఫ్రెండ్స్, బంధువులు, వాళ్ళు వీళ్ళు అన్నిటితో మనం షేర్ అయిపోతుంది మన ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మనం ఉదయం లేస్తే గుర్తుపెట్టుకోండి, ఉదయం లేవగానే మన లోపల ఒక శక్తి ఉంటుంది. ఇంతని ఒక ఆ బ్యాటరీ తాలూకా వాల్యూమ్ ఎలా ఉంటుందో అంత ఉంటుంది ప్రతి మనిషిలో. అది వాళ్ళ ఎంబాడిమెంట్కి తగ్గట్టుగా, వాళ్ళ తత్వానికి తగ్గట్టుగా ఇంత ఎనర్జీ అని ఉంటుంది. ఆ ఎనర్జీని మనం దేనికి ఖర్చు పెట్టేస్తుంటామో ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మాట్లాడితే కొంత, చూస్తే కొంత, నడిస్తే కొంత, తింటే కొంత,
పలకరిస్తే కొంత, పడుకుంటే కొంత, లేస్తే కొంత, ఇలాగ రకరకాలుగా మన ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. ఆ ఎనర్జీయే కదండి. మీరు నడిచారంటే ఎనర్జీ, మాట్లాడారంటే ఎనర్జీ. ఇప్పుడు నేను గంట సేపు మాట్లాడారంటే ఎంత ఎనర్జీ డిశ్చార్జ్ అయిపోతుంది కదా. మీరు కూర్చుని చూస్తున్నారు కదా, మీరు అనుకుంటారు స్వామీజీ పాపం చాలా కష్టపడ్డారు మాట్లాడి, ఎంత ఎనర్జీ పోతుందో అని అనుకుంటారు కదా. మీరు కూర్చున్నా మీలో ఉన్న ఎనర్జీ కూడా పోతూనే ఉంటుంది. ఎందుకని మీరు కూర్చున్నారు, అక్కడ బాడీని కూర్చోబెట్టారు. కూర్చోవాలి అని అంటే మీ బాడీని అక్కడ ఎనర్జీ కావాలి. నిలబడాలి అని అంటే ఎనర్జీ కావాలి. పడుకోవాలి అంటే ఎనర్జీ కావాలి. ప్రతిదానికి ఎనర్జీని ఉపయోగిస్తూ పోతూ ఉంటాం. ఈ కాడు పోతున్నట్టు మన ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు దాన్ని మళ్ళీ మనం ఎనర్జైజ్ చేస్తాం. ఎక్కడ తెలుసండి అది? ఒక్క దేవాలయంలో మాత్రమే చేసుకోవచ్చు. ఒక్క దేవాలయంలో చేసుకోగలం. ఆ దేవాలయంలో ఎందుకు చేసుకోగలం? ఎలా చేసుకోగలం? ఎందుకు మిగతా మతాల్లో వాటిని దేవాలయాలు అనలేము? ఎందుకు హిందూ ధర్మంలో మాత్రమే దీన్ని దేవాలయం అంటారు? ఏ మతంలో దేవాలయాలు లేవు. ఒకవేళ వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటే అది పొరపాటు. ఏదో మనం రాసాం కాబట్టి దాన్ని కాపీ కొట్టచ్చు. కానీ దేవాలయం అనే దానికి ఒక రహస్యం ఉంది. దేవాలయం అనే పదం వెనక, దేవాలయం అనే శబ్దం వెనక ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. మీకు అది ఐడియా లేదు. అందుకే అన్ని దేవాలయాలు అంటాం. చర్చ్ ఈజ్ నాట్ దేవాలయం, మసీద్ ఈజ్ నాట్ దేవాలయం. అర్థమైందండి? దేవాలయానికి కొన్ని ప్రామాణికతలు ఉంటాయి, అప్పుడే దాన్ని దేవాలయం అంటాం. ఉంటేనే కదా. ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషను. ఇంట్లో దొంగపడ్డాడు అనుకోండి, ఫైర్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామా? చెప్పండి. ఇల్లు నిప్పట్టుకుంది అనుకోండి, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తామా? చెప్పండి. రెండు స్టేషన్లే కదా అని వెళ్ళిపోతే చెప్పండి, ఏది జరగదు. అలాగే దేవాలయము అనేటువంటి దానికి కొన్ని ప్రామాణికతలు ఉన్నాయి. ఆ ప్రామాణికతలు ఉంటేనే దాన్ని దేవాలయం అంటాము. ఆ దేవాలయంలోనే ఈ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ ఆవాహన జరుగుతుంది. మనం అందుకనే రోజు అక్కడికి వెళ్ళాలి. ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలి. అది చూపు ద్వారా వస్తుంది, ఘంటానాదం ద్వారా వస్తుంది, ఓంకారం ఉత్పత్తి చేయడం ద్వారా వస్తుంది, తీర్థం ద్వారా వస్తుంది, అక్కడ కూర్చొని జపం చేసే దాని ద్వారా వస్తుంది, అక్కడ జరిగే హోమం ద్వారా వస్తుంది, చేసే ప్రదక్షిణ ద్వారా వస్తుంది, కూర్చొని చేసే ధ్యానం ద్వారా వస్తుంది. ఇలా 9 రకాలుగా ఒక దేవాలయంలోకి వెళితే మనకు 9 రకాల శక్తులు మనకు వనగూడుతూ ఉంటాయి. ఎందుకని? మనకు 9 ద్వారాల నుంచి మన శక్తులు వెళుతూ ఉంటాయి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మన లోపల ఉన్న శక్తి 9 ద్వారాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకనే దేవాలయానికి వెళితే 9 రకాల శక్తులతో మనల్ని మనం కాపాడుకోబడతాము. అందుకనే నవరాత్ర దీక్ష అని ఎందుకన్నారంటే ఆ 9 రకాల శక్తుల్ని మనం వనగూర్చుకునే దానికి చేసే దీక్ష. కాబట్టి ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇప్పుడు అది మొదలు పెడితే నేను చేరుకోవాల్సిన ప్రదేశం మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. నేను కూడా ఇప్పుడు రథం వేసుకొని బయలుదేరాలి. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి ఆలయానికి నేను రావడం, విశ్వం గారు నన్ను పిలవడం, నిజంగా ఈరోజు వచ్చిన తర్వాత నాకు ఎందుకు ఆనందం కలిగిందని అంటే, ఇక్కడ ఒక్క కులం కాదు, అమ్మవారిని సర్వవర్ణోపశోభిత అని అంటారు. అంటే అన్ని వర్ణాల చేత అమ్మవారు శోభిస్తుంది. అలాగే సత్యనారాయణ స్వామి ఆలయం భవిష్యత్తులో హిందూ దేవాలయాలకి ఒక అద్భుతమైన ప్రతిరూపంగా మారాలి. ఈ సత్యనారాయణ స్వామి ఇది ఒక కులానికి పరిమితం కాదు, అన్ని కులాలు ఉన్నాయి. ఈవెన్ కులాలే కాదు, జైలు కూడా ఉన్నాయి. అదిగో ఆయన కూడా దీంట్లో మెంబరే కదా, వైస్ ప్రెసిడెంట్ ఆయన. అంటే ఈ దేవాలయము నాకు నిజంగా ఎందుకు ఆనందం కలిగింది అంటే, ఇలా ప్రతి దేవాలయంలో అన్ని కులాలు కలిసి
ఆ దైవానికి ఆ ధర్మానికి ఒక్కళ్ళం అనిపించుకో. అందుకనే నా వాక్యం కూడా, నా శ్లోగం కూడా, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. గడప లోపలే కులం, గడప దాటితే. నిజంగా అలా ఉండగలిగిన రోజునే ఈ ధర్మానికి ఒక వైభవం వస్తుంది. మేము హిందువులం ఏమిటి హిందుత్వము? ఇప్పుడు ఈ రహస్యం తెలియకపోతే రథసప్తమి ఎవరికీ తెలియదు. ఇప్పుడు వచ్చే రథసప్తమి మీరు వదులుకుంటారా? చచ్చినా వదులుకుంటారు. అసలు ఆయన ఒకవేళ ఒక అరగంట లేట్ అయితే ఆయన రథానికైనా అడ్డుపడి ఆపి, ఉండరా బాబు నా పూజ అయిన తర్వాత బయలుదేరా. మేము ఎలాగో కొంత లేట్లో నడిచినా నువ్వు మటుకు షార్ప్ ఉంటావు, బట్ మా కోసం ఆవిరా బాబుని వాడిని ఆపి, కాళ్ళు కొట్టుకుని రథం పట్టి ఈడ్చుకుని వెనకాలకి ఆపి కట్టేసి పూజ చేసిన తర్వాత నేను వదులుతాను. మన కోసం కష్టపడేటువంటి ఆ దైవం. అర్థమైందా? కాబట్టి మీ అందరితో ఎంత మాట్లాడుతున్నా మీకు ఎనర్జీ ఏం పోవట్లేదు, బ్రహ్మాండమైన ఉన్నారు. నాకు కొట్టిదే, నాకు కూడా ఏం పోదు. కానీ నేను ఇంత దూరం వచ్చినా నాకు అలసట లేదు, ఏమీ లేదు. కింద వర్షం అన్నారు. మనందరూ అసలు వర్షంలో ఎంత నీళ్లు పడ్డాయో తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ కూర్చొని అసలు మనకి ఏమీ ఇది లేకుండా అందరూ భక్తితో వచ్చారు. ఇక్కడ పైన నిండిపోయారు, కింద నిండిపోయారు, మొత్తం అంతా నిండారు. బయట కూడా నిలబడి ఉన్నారు. సో అనంతపురంలో నన్ను ఇంత ప్రేమిస్తున్నారు అని అంటే ఇక్కడ ప్రేమ ఒక అనంతమైన ప్రేమ. అంటే అనంతపురం అని అంటే ఏంటి? అనంతం ప్రేమ అనంతం. ఇక్కడ మీ భక్తికి ఆనంద్యం, అలాగనే మీలో కలుపుగోరుతనానికి ఒక అనంతమైనటువంటి నిదర్శనం. కాబట్టి నేను తరచు వస్తాను. ఇక్కడ అనంతపురానికి మరో రుణం కూడా ఉంది నాది తీర్చుకునేది. అక్కడ మనం ఏదైతే కులాలకు అతీతంగా మనం ఆవాస్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున దాని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దాని నిమిత్తంగా అక్కడ ఒక నిర్మాణం జరుగుతుంది, పిల్లలకి ఆశ్రయాన్ని ఇచ్చి. ఇగో మన రండి రవి. ఈ వయసులో కూడా మీరు వినుంటారు, సుధీంద్రమూర్తి గారిని ఉండేవారు. ఆయన అందరికీ యోగా అవి నేర్పుతారు, ఇది చేశారు. ఆయన కాలం చేశారు. వారు కూడా అలా అందరినీ పలకరించి, నేను 2 సార్లు ప్రవచనాలకు వచ్చినప్పుడు వచ్చే డబ్బు దానికి ఇచ్చి అలా చేస్తూ తీసుకొచ్చాము. ఈసారి నేను అనంతపురం వస్తాను. ఈసారి మాత్రం అది పూర్తయ్యేలాగానే నేను మీ అందరికీ మంచి ప్రవచనం చెప్తాను. నాకు దానికి తగ్గ పారితోషికం ఇవ్వాలి. ఆ పారితోషికంతో ఆ నిర్మాణం జరగాలి, అది పూర్తయిపోవాలి. అక్కడ ఎంతోమంది పేదరికంతో మగ్గుతున్న పిల్లలందరికీ ఒక మంచి ఒక నీడని మనందరి కాంట్రిబ్యూషన్. ఇప్పుడు నా ప్రవచనం విని మీలో ఏం మార్పు వస్తుందో లేదో నాకైతే కళ్ళకు తెలియదు కదా, కానీ మీరు ఇచ్చిన ద్రవ్యంతో కొన్ని జీవితాలు మారిపోతాయి, కొన్ని తరాలు మారుతాయి. అలా దానికోసం నేను తప్పకుండా వస్తాను. నేను వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. దానికి డేట్ కూడా విశ్వం గారు, ఆయన కూడా ఇప్పుడు అనంతపురం వచ్చేసారు, స్థిరపడ్డారు. కాబట్టి నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు. ఒక పెద్ద ఎత్తున మైదానంలో మనం పెట్టుకుందాం. మీరందరూ దాన్ని నిర్వహించాలి. కుల మతాలకు అతీతంగా, అంటే మతాలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ జైలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళ గురించి మనం ఏం తెలియదు. కానీ సో కులాలకు అతీతంగా హిందూ సమాజం మొత్తం కలిసి ఒక మంచి కార్యక్రమం నిర్వహిద్దాం. మంచి ప్రవచనం. నేను హిందుత్వం అంటే ఎంత అనిర్వచనీయమైనది, ఎంత గొప్పదో ప్రతి అంశము, ప్రతి అడుగునా మీకు నేను దాన్ని వివరించి చెప్తాను. మీ పిల్లలు కూడా అర్థం చేసుకునేలాగా మీరిచ్చే ఆ పారితోషికంతో అనంతపురంలో ఒక అద్భుతమైన ఆవాసం ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రథసప్తమి నాడు నేను మీ అందరితో గడపడం, మీ అందరినీ కలవడం, ఉదయం చూశాను, మళ్ళీ సాయంత్రం మీరందరూ విన్నారు, మీరందరూ ఆనందించారని అనుకుంటున్నాను. ఆనందించారా? అంటే ఇప్పుడు కొట్టే వెళ్ళిపోమని కొడుతున్నారా? ఓకే, సరే. అయితే తప్పకుండా నేను వస్తాను. మంచి ప్రవచనం అంటే అరే మన జీవితంలో ఇలాంటివి వినాలి, ఇదే కావాలి, ఇది మాకే కాదు మా తర్వాత తరానికి ఇది అద్భుతమైనటువంటి మార్గదర్శనం అన్నట్టుగా మీకు ఆరోగ్యపరంగా కానీ లేదు
అన్ని రకాలుగా ఒక వ్యక్తి ఏ రకంగా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి అంశాల మీద మీ అందరితో నేను ఎన్ని రోజులు పెట్టుకోవాలో నేను ఆలోచించి నా సమయం కేటాయించి అనంతపురం వస్తాను. నేను వచ్చినప్పుడు మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి అందరూ గట్టిగా నాతో పాటు కూర్చున్న చోటే గట్టిగా చెప్పండి ఒకసారి. నాకు ఇష్టమైన మంత్రం ఏంటంటే, నాకు దేశం కోసం ధర్మం కోసం అవి రెండింటి కోసం బతకాలి. మామూలుగా గుండె ఎలా కొట్టుకుంటుంది, లెఫ్ట్ అని. నాకైతే దేశం కోసం ధర్మం కోసం, దేశం కోసం ధర్మం కోసం అనేది నాకు చాలా ఇష్టమైన పదం. సో కాబట్టి గట్టిగా మీరందరూ నేను బాగా ఇష్టపడేటువంటి దాన్ని ఇప్పుడు నేను సంతృప్తిగా వెళ్ళడానికి మీరందరూ ఒకసారి గట్టిగా నాకు చెప్పాలి. పిడికలు బిగించి ఒకసారి గట్టిగా చెప్పండి నాతో పాటు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. తోటి చేతులు ఎత్తి మన భారత మాతని మనం చెప్పుకోకపోతే ఎంత హీనపక్షం కదా. మన తల్లి, మన భారత భూమి ఇన్ని ఇచ్చేసింది కదా. మనం ఒకసారి నోటితో జై అని చెప్తే మనకు పోయేదేముంది? మీరు జై చెప్పకపోతే ఆవిడ నై చెప్పిందని అంటే అయిపోయినట్టు. సో కాబట్టి గట్టిగా చెప్పండి ఒకసారి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నేనైతే మీ అందరినీ చూసి మీతో మాట్లాడి ఇంత సమయం వెచ్చించి నేనైతే సంతృప్తిగా వెళ్తున్నాను. మీరందరూ పరిపూర్ణంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.